తెలంగాణలోని శైవక్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ఓ భక్తుడు 8 ఫీట్ల జుట్టుతో అందరినీ కనువిందు చేస్తూ ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలిచాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన కామాళ్ల కుమరయ్య తల వెంట్రుకలను తన ఎత్తు కంటే ఎక్కువ పెంచుకున్నాడు. 45 ఏళ్లుగా ఓదెల మల్లన్న దేవుని పేరిట వాటిని కత్తిరించకుండా పెంచుకుంటున్నాడు. జగదేవ్పూర్ ప్రాంతం నుంచి 100 మంది భక్తులు మల్లికార్జునస్వామి ఆలయానికి చేరుకుని పట్నాలు, బోనాలు వేసి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రతి సంవత్సరం మల్లన్న ఆలయానికి వచ్చి దర్శించుకుంటారని, కోరుకున్న మొక్కులను తీర్చే దేవుడు ఓదెల మల్లన్న అని ఓదెల మల్లన్న దేవుని పేరిట 45 ఏళ్లుగా వెంట్రుకలు పెంచుతున్నానని కుమరయ్య తెలిపాడు. కొమురయ్య తల వెంట్రుకలు స్థానిక భక్తులను ఆకట్టుకున్నాయి. కొమురయ్య ఆ వెంట్రుకలను తలపాగాగా చుట్టుకుని పైనుంచి ఎవరికీ కనబడకుండా రుమాలు చుడతాడు. చిన్నప్పటినుంచి కొమురయ్య ఓదెల మల్లికార్జునస్వామి దర్శనానికి ప్రతి ఏటా వస్తుంటారని తెలిపాడు. కాగా ఓదెల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భానుడు శాంతించడంతో వరంగల్, భూపాలపల్లి, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు దర్శనానికి అధికంగా తరలివచ్చారు. జాతరలో భక్తుల రద్దీ పెరగడంతో పట్నాలు వేయించేందుకు ఒగ్గు పూజారులు సరిపోలేదు. దీంతో క్రమ పద్ధతిలో ఒగ్గు పూజారులు ఆలస్యంగానైనా పట్నాలు వేశారు. అలాగే భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూలైన్లలో 2 గంటల పాటు వేచి ఉన్నారు. అలాగే మల్లన్నకు బోనాలు, కోడెల మొక్కులు, ప్రదక్షిణలు, పట్నాలు వేయించి మదనపోచమ్మ, బంగారు పోచమ్మ రామాలయంలో మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాలకు పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల భక్తులు వంటలు చేసుకునే వద్దే తమ వాహనాలను నిలుపుకోవడంతో మిగతా భక్తులకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్షేత్రంలో పూనకాలతో, శివసత్తుల కేరింతలు, ఒగ్గు పూజారుల ఢమరుక నాదాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తిపారవస్యంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.